హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈ సాంప్రదాయంపై కఠిన చర్యలు తప్పవంటూ చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు తన కాళ్ళకు నమస్కరించే పని చేయవద్దని సీఎం నారా చంద్రబాబు నాయుడు కోరారు. ప్రజలతో కాళ్ళకు నమస్కారం పెట్టించుకునే సంస్కృతి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంత వారిస్తున్న ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తన కాళ్ళకు నమస్కారాలు చేస్తున్నారని ఇలా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు, గురువులు దేవుడికి మాత్రమే కాళ్ళకు మొక్కాలని, నాయకులకు కాదని చంద్రబాబు అన్నారు. రాజకీయ నాయకులు కూడా ఈ సంస్కృతికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ విషయంలో ప్రజలకు నేరుగా ఆయన విజ్ఞప్తి చేశారు. వారించినా కూడా వినకుండా ఎవరైనా తన కాళ్ళకు మొక్కితే తిరిగి తాను కూడా తన కాళ్ళకు మొక్కుతానని చంద్రబాబు స్పష్టం చేశారు. తన సూచనలు, విజ్ఞప్తి అందరూ అర్థం చేసుకుని సహకరించాలని సీఎం కోరారు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో నడుచుకోవాలని, కాళ్ళకు మొక్కే సంస్కృతి మంచి విధానం కాదని అభిప్రాయపడ్డారు. ఇవాల్టి నుంచి ఈ విధానానికి స్వస్తి పలుకుదామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.